ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. I welcome all of them to Kuppam. It is my responsibility. I will take. Earlier we used to do ease of doing business. Now Andhra Pradesh is known for speed of doing business. Those who started industries in Andhra Pradesh, from today onwards, it is not only your industry, it is our industry. Government and entrepreneur will work together to make this venture a successful venture. I am very happy. I welcome all of you. ఇక్కడికి వచ్చిన కుప్పంలో నేను సాయంత్రం నుంచి చూస్తున్నా, నేను కొత్త కుప్పాన్ని చూస్తున్నాను. కుప్పం అంటేనే ఉత్సాహం, కుప్పం అంటేనే నాకు ఒక ఎమోషన్. 48 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాను. 8వ సారి మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ఈ నియోజకవర్గం నుంచి. 4వ సారి ముఖ్యమంత్రి అయ్యాను. ఎప్పుడూ మీ దీవెనలు నాకు శ్రీరామ రక్ష. నేను ఎక్కడున్నా, ఏ స్థాయిలో ఉన్నా, నా మనసు మాత్రం కుప్పం మీదనే ఉంటుంది, కుప్పం ప్రజలతోనే ఉంటుంది. నా ఆలోచన కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఇంకొక పక్క సుపరిపాలన, ఈ 3 కలిపి హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ ఉండాలనేది నా దృఢ సంకల్పం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఏ పథకం ప్రవేశపెట్టినా, ఏ కార్యక్రమాలు అమలు చేసినా కుప్పం ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేయవచ్చనే ఆలోచన ఎప్పుడూ నా మనసులో ఉంటుంది. ప్రతి కుటుంబానికి ఉపాధి, ప్రతి యువకుడికి ఉద్యోగం, ప్రతి రైతుకు ఆదాయం, ప్రతి గ్రామానికి అభివృద్ధి లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు చేస్తున్నా. ఈరోజు మా యువత ఇక్కడున్నారు, వాళ్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పక్క పారిశ్రామికవేత్తలున్నారు, ప్రాస్పెక్టివ్ పారిశ్రామికవేత్తలున్నారు. అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు మంచి ఉద్యోగం కావాలంటే బెస్ట్ ఉద్యోగాన్ని ఇప్పించే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీలు ఇక్కడ తీసుకొస్తాం. రెండోది, నేను కోరుకునేది మా యువత మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉండాలంటే మీరు పరిశ్రమలు పెట్టాలి, ఎంఎస్ఎంఈలు పెట్టాలి, స్టార్టప్ కంపెనీలు పెట్టాలి. మీ జీవితంలో మీరు రాణించాలని కుప్పం నుంచే ఈ యొక్క ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే 9,322 కోట్ల రూపాయలు, 27 ఇండస్ట్రీలు. ఇవి పూర్తయితే 39,535 మందికి ప్రత్యేకంగా ఉద్యోగాలు, ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడే ఏబిఐఎస్ ప్రోటీన్ సంస్థ 200 కోట్లతో చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల రైతులకు ఉపాధి కలుగుతుంది, యువ పారిశ్రామికవేత్తలు వస్తారు. దానివల్ల మీకు ఇది బిగినింగ్ అవుతుంది, భవిష్యత్తులో మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. 1400 మందికి ఉపాధితో పాటు ఫీడ్ గాని అనుబంధ రంగాల్లో అనూహ్యమైన అవకాశాలు వస్తాయి. ఇప్పుడే నేను ఇక్కడ 44 ఎకరాలు
ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభించాను. 167 మందికి అవకాశాలు వస్తాయి. ఇక్కడే యువతను కోరుతున్నాం, మీరు కాలేజీలు చదివేటప్పుడే ఆలోచించాలి. ఏం చేస్తారో ఇన్నోవేషన్ రావాలి. ఆ ఇన్నోవేషన్ స్టార్టప్గా తయారు కావాలి. మీరెవరైనా మంచి ఆలోచనతో వస్తే దాన్ని సక్సెస్ చేయడానికి ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కుప్పంలో మళ్లీ ఒకసారి పిలిపిస్తున్నా, ప్రతి ఒక్క కుటుంబానికి 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. అది ప్రారంభం నా నియోజకవర్గం ఈ కుప్పం నుంచే ఆరంభం చేయాలని మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నాను. నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రేటింగ్ చేశారు. మా ఆడపడుచులు డాక్రా సంఘాలు 1,49,000 మంది పారిశ్రామికవేత్తలుగా మైక్రో ఎంటర్ప్రైజెస్ పెట్టారు. 1,400 కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్స్ ఇచ్చాయి. దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. మన దగ్గర సమీపంలో కూడా ఎవ్వరూ లేరని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజే మీరు చూశారు, నేను ఈసారి మన నియోజకవర్గాన్ని వినూత్నంగా ఆలోచిస్తున్నాను. ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే మన వాళ్ళు కుప్పం స్వర్ణ కుప్పాన్ని గురించి చేశారు. అవన్నీ జరుగుతాయి. అన్ని రోడ్లు సిమెంట్, బాగా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఉంటాయి. అదే మరి విలేజ్ నుంచి టౌన్స్ కానీ మార్కెటింగ్ ప్లేస్ కానీ బీటీ రోడ్లు ఉంటాయి, నేషనల్ హైవేస్ ఉంటాయి. ఇంకో పక్క మన రైల్వే కనెక్టివిటీ వస్తుంది. తొందరలోనే కుప్పం నుంచి మీరందరూ విమానాల్లో కూడా తిరగడానికి ఇక్కడి నుంచే ఫ్లైట్స్ కూడా ప్రారంభమవుతున్నాయి. ఇది కాకుండా ఇప్పుడే మీరు చూశారు, ఎస్సీ ఎస్టీలు 28 కోట్లతో 7,489 ఇండ్ల పైన సోలార్ పెట్టాం. కుసుమ్ అంతా కూడా సబ్ స్టేషన్లో పెడుతున్నాం. రేపు మీరు పీల్చే గాలి స్వచ్ఛమైన గాలి ఉంటుంది, పొల్యూషన్ ఉండదు, నెట్ జీరో. మీరు వాడే కరెంటు సోలార్ కరెంటు లేకపోతే బ్యాటరీనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక అగ్రిమెంట్ చేశాం, ఇంకొక 49,000 మంది ఇండ్ల పైన సోలార్ పెట్టి అగ్రిమెంట్ చేశాం. అల్టిమేట్ గా ఒకటే ఆలోచిస్తున్నాను, కుప్పంలో 70% గ్రీన్ కవర్ ఉంటుంది. పచ్చదనంతో ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. రెండోది, ఏదైనా మీరు కరెంటు వాడితే అది గ్రీన్ ఎనర్జీనే ఉంటుంది. సోలార్ కానీ అదేవిధంగా బ్యాటరీ కానీ ఇవే ఉంటాయి. ఇంకో పక్క ఇప్పుడే చెప్పి చూపించాం, ఇంటింటికి చెత్త కలెక్షన్ అంతా కూడా చేస్తున్నాం. సెగ్రిగేషన్ చేస్తాం, అక్కడి నుంచి సంపద సృష్టిస్తాం. ఎక్కడ కూడా అపరిశుభ్రమైన ప్రాంతం ఉండదు. ఈ రోజు నుంచి యువతను కోరుతున్నా, కుప్పంలో ప్రజలు కోరుతున్నా, రోడ్డు మీద కాగితం కూడా వేయడానికి వీల్లేదు. ఎవరైనా కాగితం వేస్తే ఆ కాగితం తీసి మీ పర్సులో పెట్టి ఇంటికి పోయి డస్ట్బిన్ లో వేయాలి తప్ప రోడ్లో ఎక్కడా కనపడకుండా చేయడం మీ బాధ్యత. ఇప్పుడే మొత్తం కూడా గ్రామాల్లో ఈ చెత్తంతా కలెక్ట్ చేయడానికి వాహనాలు పెట్టాం. ఆ చెత్త తీసుకొచ్చి బయోఫ్యూయల్ తయారు చేస్తున్నాం. ఇంకో పక్క మిగిలిన చెత్తని ఎనర్జీ ప్లాంట్కి పంపిస్తాం, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్కి పంపిస్తాం. ఎలక్ట్రికల్ క్రిమోటరీని కూడా ఒకటి తీసుకొచ్చాం. ఎవరన్నా చనిపోతే అంత్యక్రియలు చేయాలంటే గౌరవప్రదంగా చేయడానికి ఎలక్ట్రికల్ క్రిమేషన్ కూడా క్రిమేటరీ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా చేస్తే
ఫైనల్ గా నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మన నియోజకవర్గంలో పని లేదని ఎవరూ ఐడిల్ గా ఉండడానికి వీల్లేదు. ఎవరెంత పని చేస్తే అంత పని చేయించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాంటి ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజే మీరు చూడండి, అడిడాస్ అతిపెద్ద ఫుట్వేర్ కంపెనీ, ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీ, 899 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 20,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక వినూత్నమైన ప్రయోగం. వేరే రాష్ట్రాలు పోటీ పడితే ఏ రాష్ట్రం కాదని ఆంధ్రప్రదేశ్కి వచ్చారంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఉండే విశ్వాసం, నమ్మకం.